స్టార్ట్ చేస్తున్నాం. నేను షేర్ చేస్తాను. సో ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం అంటే హౌ టు ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అన్నాం. సో ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం? సో పైథాన్లో డేటాని ఎలా ప్రాసెస్ చేయాలి, ఒక డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేస్తాం, డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ డేటాని ఎలా ప్రాసెస్ చేస్తే క్రియేట్ చేయాలన్నా, ఆర్డర్ బై చేయాలన్నా, లేదా మన పర్టికులర్ కాలమ్స్ రోస్ కావాలంటే ఎలా తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే అసలు డే పైథాన్లోకి డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఎలా తీసుకుంటాం. లైక్ ఇప్పటివరకు మనం డేటా ఫ్రేమ్స్ని మాన్యువల్ క్రియేట్ చేసాం కదా, బట్ మనం రియల్ టైంలో అలా క్రియేట్ చేయం కదా. సో మనం ఏంటి, ఏదైనా డిఫరెంట్ సోర్స్ నుంచి డేటా అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే అసలు కామన్గా ఉండే డేటా సోర్సెస్ ఏంటి మీరు చెప్పండి. కామన్గా మనం డేటా ఎందులో ఉంటుంది ఇన్ జనరల్? మోస్ట్లీ ఎక్సెల్. ఇంకా సెల్ ప్లస్ ఎస్క్యూఎల్ టేబుల్స్. SQL టేబుల్స్. జోష్నా, సురేష్ మీరు కూడా చెప్పండి ఏదోటి. ఎక్సెల్, ఓకే, డేటాబేస్, ఇంకా మోస్ట్ కామన్ ఇంతేనా? మీ డేటా ఎప్పుడు ఓన్లీ ఎక్సెల్ డేటాబేస్లోనే ఉంటుందా? ఇంకా ఏ ఫార్మాట్ స్టోర్ చేయరా? టెక్స్ట్ కైండ్ ఆఫ్ డేటా, వర్డ్ డాక్యుమెంట్ ఆర్ డాక్యుమెంట్స్. సో మనం యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ డేటా గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి డాక్యుమెంట్స్ పక్కన పెట్టదు, ఓన్లీ ఫర్ స్ట్రక్చర్ డేటా. ఓకే, సో మనం యాజ్ ఆఫ్ మనం చెప్పుకునేది ఓన్లీ కూడా మనం చేసే వర్క్ అంతా కూడా ఓన్లీ స్ట్రక్చర్ డేటా. అన్స్ట్రక్చర్ డేటా మీద మనం చేసే ఇదంతా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ ఓన్లీ స్ట్రక్చర్ డేటా మీద తీసుకుంటే ఎక్సెల్, డేటాబేస్, సిఎస్వి, నెక్స్ట్ జేసన్, ఎక్స్ఎంఎల్. ఓకే, సో ఇవి వెరీ మోస్ట్ కామన్. ఈవెన్ మనం ఏపీఎస్ నుంచి కూడా మనం డేటా తెచ్చుకుంటాం, కానీ ఏపీఐలో డేటా ఎలా ఉంటుంది, ఏదర్ సిఎస్వి ఆర్ ఏదో సిఎస్వి ఫార్మాట్లో ఉంటుంది, ఆర్ జేసన్ ఫార్మాట్లో ఉంటుంది, ఆర్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఫార్మాట్లో ఉంటాయి. ఏపీఐ నుంచి మనం ఏ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా సరే మనకి ఈ ఫార్మాట్లో ఉంటాయి. సో దీని నుంచి మనం సపరేట్గా చెప్పుకోకలేదు. లైక్ ఏపీఐ నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ అయ్యి చెప్తాను, బట్ జనరల్ మన డేటా సోర్స్ వచ్చేసి సిఎస్వి ఆర్ జేసన్ ఎక్స్ఎంఎల్. సో ఇవి మనం మోస్ట్ కామన్లీ 90% ఆఫ్ ద టైమ్ మన డేటా అనేది ఖచ్చితంగా ఈ వీటిలోనే ఉంటుంది, ఏదో ఎక్సెల్ ఫార్మాట్లోను, సిఎస్వి, జేసన్, ఎక్స్ఎంఎల్. సో ఎక్సెల్ గురించి అందరికీ తెలిసిందే, నార్మల్ మన ఎక్సెల్ ఫైల్లో డేటా అది అందరికీ తెలిసిందే. డేటాబేస్ ఆల్రెడీ మనకు తెలుసు, మనం డేటాబేస్ క్రియేట్ చేసాం, అందులో ఎస్క్యూఎల్ క్వెరీస్ రాసాం, డేటాను స్టోర్ చేసుకున్నాం. సో డేటాబేస్ గురించి చెప్పట్లేదు. వాట్ ఈస్ సిఎస్వి? సిఎస్వి ఫార్మాట్ అంటే కామా సెపరేటెడ్ వాల్యూ అని తెలుసు అంతే. ఎస్, కరెక్ట్. సో సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూస్, కరెక్ట్. సో సిఎస్వి ఆర్ టిఎస్వి ఉంటాయి, ట్యాబ్ సపరేటెడ్ వాల్యూస్, సిఎస్ లైక్ కాలన్ సపరేటెడ్ వాల్యూస్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. బట్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ టిఎస్వి అనమాట. సో నార్మల్గా ఎక్సెల్ గురించి, డేటాబేస్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. సిఎస్వి ఫైల్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక డేటాను స్టోర్ చేయాలంటే మీరు జనరల్గా ఎక్సెల్ స్టోర్ చేస్తారు. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ డేటా సైజు 2 మిలియన్ రోస్ ఉంది. మీరు చెప్పండి ఎక్సెల్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ని స్టోర్ చేసుకోగలదు? ఎక్సెల్ ఫైల్లో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ని మనం ఇన్సర్ట్ చేయగలుగుతాం? సమ్ 56,000 నంబర్ అది ఉంటుంది. కాదు. ఇంకా యోష్ణ, సురేష్ మీకు తెలుసా? ఎక్సెల్ యొక్క లిమిట్ తెలుసా? ఎక్సెల్లో మనం ఎంత డేటాను మనం స్టోర్ చేయగలం అని, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ స్టోర్ చేయగలము? సో ఎక్సెల్ యొక్క లిమిట్ ఏంటంటే 1 మిలియన్ రోస్. సో 1 మిలియన్ రోస్ కంటే ఎక్కువ రోస్ ని మనం ఎక్సెల్లో స్టోర్ చేయగలం. మీ దగ్గర మోర్ దెన్ 1 మిలియన్ రోస్ ఉంటే ఎక్సెల్లో స్టోర్ అవ్వదు అనమాట. ఓకే, ఈవెన్ మీరు ఓపెన్ చేసిన సరే ఓన్లీ 1 మిలియన్ రోసే వస్తాయి, అంతమించి రావు. సో ఎక్సెల్ యొక్క లిమిటేషన్ 1 మిలియన్ రోస్. 1 మిలియన్ అంటే 10 lakh రోస్. అప్ టు 10 lakh రోస్ మాత్రమే మీరు ఎక్సెల్లో స్టోర్ చేయగలరు. ఒకవేళ మీకు 1 మిలియన్ కంటే ఎక్కువ రోస్ ఉంటే కనుక మీరు ఎక్సెల్లో స్టోర్ చేయలేరు డేటాని. సో అప్పుడే మనకి హెల్ప్ అయ్యేది ఈ సిఎస్వి ఫార్మాట్. సిఎస్వి ఫార్మాట్కి ఆ లిమిట్ ఏం లేదు. ఓకే, వాట్ ఈస్ సిఎస్వి ఫైల్? అసలు సిఎస్వి ఫైల్ అంటే ఏంటి? సిఎస్వి ఫైల్ అంటే నథింగ్ బట్ ఇట్స్ టెక్స్ట్ ఫైల్ అనమాట. ఎక్సెల్ అనేది ఎక్సెల్ ఫార్మాట్. ఇది ఒక ఫైల్ ఫార్మాట్. మనం నార్మల్గా ఎక్సెల్ ఫైల్స్ ఎలా ఉంటాయి? ఎక్సెల్ డాట్ ఎక్స్ఎక్స్ అని ఉంటాయి. మనకి ఎక్సెల్ ఫైల్ చూపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఎక్సెల్ ఫైల్ ఉందాం. సో ఇది నాకు డిఫరెంట్ ఫైల్స్. సో ఇందులో నా దగ్గర ఎక్సెల్ ఫైల్ ఉంది. ఎక్సెల్ ఫైల్ ఉంటే ఇక్కడ చూసారా దాని ఫార్మాట్ ఏంటి? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ బుక్. అది దాని ఫార్మాట్ కదా. ఓకే, సో అలాగే దాని ఫైల్ నేమ్ చూస్తే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు, ఓకే, నా దగ్గర సమ్ డేటా ఉంది. ఇక్కడ చూస్తే నా ఎక్సెల్ యొక్క ఫైల్ ఫార్మాట్ ఏంటి? డాట్ ఎక్స్ఎల్ఎక్స్. ఎక్స్ఎంఎల్కి ఎక్స్ఎంఎల్, జేఎస్ఎన్ సిఎస్వికి సిఎస్వి. సో డాట్ ఎక్స్ఎల్ఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక ప్రాపర్ ఎక్సెల్ ఫార్మాట్. అంటే ఈ ఫైల్ని ఓన్లీ నేను ఎక్సెల్ నోట్బుక్స్లో మాత్రమే, అంటే ఎక్సెల్ ఫైల్లో మాత్రమే ఓపెన్ చేయగలను. మీరు వేరే ఏ అప్లికేషన్లోనూ దీన్ని ఓపెన్ చేయలేరు. ఓకే, డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసి చూసుకోవాలంటే ఓన్లీ ఎక్సెల్ యూజ్ చేయగలుగుతారు అనమాట. సో దెర్ ఆర్ 2 లిమిటేషన్స్. ఒకటి, ఎక్సెల్లో ఓన్లీ 1 మిలియన్ రోస్ వరకునే చేయగలుగుతారు. రెండు ఓన్లీ ఎక్సెల్లోనే ఓపెన్ చేయగలుగుతారు. సో అందుకని ఏంటంటే మన జనరల్గా డేటా సైన్స్లో ఎక్సెల్ కంటే ఎక్కువ సిఎస్వి ఫార్మాట్లో యూజ్ చేస్తాం అనమాట. సిఎస్వి అంటే నథింగ్ బట్ దీస్ ఆర్ ద ప్యూర్ టెక్స్ట్ ఫైల్స్. అంటే నార్మల్ ఇవి ఏంటంటే జస్ట్ టెక్స్ట్ ఫైల్స్ అంటే లైక్ ఇప్పుడు డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఇలా వచ్చింది కదా. యాక్చువల్గా నేను దీన్ని ఒక టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేస్తాను. సో నా దగ్గర ఈ ఫైల్ ఉంది కదా, ఇది సిఎస్వి ఫైల్ కదా. సిఎస్వి ఫైల్ తీసుకొచ్చి నా నోట్బుక్లో ఓపెన్ చేస్తాను. సో నా దగ్గర నోట్బుక్ ఉంది. ఆ నోట్బుక్లో నేను దీన్ని ఓపెన్ చేస్తాను. ఓకే, సో నేను నా నోట్బుక్లో ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా నాకు ఇయర్, రేసు, సెక్స్, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఏజ్ అడ్జస్టెడ్ డెత్ రేట్ ఎలా వచ్చినాయి. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఇది ప్రాపర్ టెక్స్ట్ ఫైల్ అనమాట. ఇది నార్మల్ ప్రాపర్ టెక్స్ట్ ఫైల్. ఇక్కడ ఏంటంటే వాల్యూస్ అనేవి కామాతో సెపరేట్ అయి ఉన్నాయి. ఓకే, ఇక్కడ వాల్యూస్ అనేవి కామాతో సెపరేట్ అయి ఉన్నాయి. దానివల్ల దీన్ని సిఎస్వి ఫార్మాట్ అంటాం. అంటే కామా సెపరేటెడ్ వాల్యూస్ అంటారు అనమాట. సో ఓన్లీ కామాతోనే సెపరేట్ అయి ఉండొచ్చా? లేదు. సో జనరల్గా దెర్ ఆర్ ఫైల్స్ కొన్నిసార్లు ట్యాబ్తో సపరేట్ అయ్యి ఉంటాయి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ కామా ట్యాబ్తో సపరేట్ అయి ఉంటాయి. కొన్ని కాలంతో సపరేట్ అయి ఉంటాయి. కొన్ని పైప్ లైన్తో సపరేట్ అయి ఉంటాయి. సో ఇలా ఏంటంటే ఇవి ఇప్పుడు ఏదైతే ఫైల్ ఉందో ఇవన్నీ ఏంటంటే ప్రాపర్ టెక్స్ట్ ఫైల్. దీస్ ఆర్ జస్ట్ నార్మల్ టెక్స్ట్ ఫైల్స్ అనమాట. నార్మల్ మీరు డాట్ టెక్స్ట్ ఫైల్స్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి ఫైల్ ఇది. బట్ ఇవేంటంటే ఇందులో ప్రతి వాల్యూ కామాతో సెపరేట్ ఉంటుంది. సో వీ నో లైక్ ఇది కాలమ్, ఇది రో అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది ప్యూర్ టెక్స్ట్ ఫైల్స్ అవడం వల్ల మీరు ఏంటంటే దీన్ని మీరు ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. మీరు నోట్ ప్యాడ్లో ఓపెన్ చేయొచ్చు, లేదా ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయొచ్చు. ఈ సిఎస్వి ఫైల్ని మీరు ఎక్కడైనా ఈజీగా ఓపెన్ చేసి డేటాను చూడొచ్చు అనమాట. ఈవెన్ మీరు కమాండ్ ప్రాంప్ట్లో కూడా ఈజీగా ఈ ఫైల్ ఓపెన్ చేసి మీరు చూడొచ్చు అనమాట. ఓకే, సో ఈ సిఎస్వి ఫైల్ అనేవి నార్మల్ ప్యూర్ టెక్స్ట్ ఫైల్స్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏమైందంటే, ఒకటి దెర్ ఈస్ నో లిమిట్ ఆన్ ద సైజ్.
మీరు ఎంత పెద్ద డేటానైనా 2 మిలియన్ 3 మిలియన్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, దెర్ ఈస్ నో లిమిట్ ఆన్ ద సైజ్ నెంబర్ ఆఫ్ రోస్ని కానీ ఎటువంటి లిమిట్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇవి ప్రాపర్ టెక్స్ట్ ఫైల్స్ అనమాట. దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కడైనా సరే మీరు మీ సిఎస్వి ఫైల్ ఓపెన్ చేయాలంటే జనరల్గా మనం ఎక్సెల్ ఓపెన్ చేస్తాం, బట్ ఎక్సెల్లోనే కాదు మీరు ఎలాగైనా ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. ఓకే, దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. సో సిఎస్వి ఫైల్ అనేది ఇట్స్ ఎ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫైల్ ఇన్ డేటా సైన్స్. మీరు ఎప్పుడైనా సరే ఒక నార్మల్ ఫైల్లో డేటా సేవ్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు సిఎస్వి ఫైల్లో సేవ్ చేస్తారు అనమాట. ఓకే, బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. అంటే ఎక్సెల్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ప్లస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంత డేటా అయినా స్టోర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది సిఎస్వి ఫైల్. నెక్స్ట్ నెక్స్ట్ మనకున్నది ఏంటి, జేసన్ ఫైల్. సో వాట్ ఈస్ జేసన్ ఫైల్? సో మీకు ఎవరికైనా జేసన్ ఫైల్ గురించి తెలుసా? అసలు జేసన్ ఫైల్ అంటే ఏంటి? సో జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే, సో జేసన్ ఫుల్ ఫామ్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో ఇదేంటంటే మనం జనరల్గా సిఎస్విలో కానీ డేటాబేస్లో కానీ ఎక్సెల్లో కానీ ఈ మూడిట్లో కూడా మనం డేటా అనేది ప్రాపర్ టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం. అంటే యూ విల్ హ్యావ్ ఏ కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్కి కాలమ్ నేమ్స్ ఉంటాయి. ఇది స్టాండర్డ్ వే ఆఫ్ స్టోరింగ్ ద డేటా. సో టేబుల్ ఫార్మాట్లో మనం ఎక్సెల్లో కానీ డేటాబేస్లో కానీ సిఎస్వి ఫార్మాట్లో కానీ డేటా అనేది స్టోర్ చేస్తాం. సో ఇవి ప్రాపర్ స్ట్రక్చర్డ్ అనమాట. సో ఈ జేసన్ అండ్ ఎక్స్ఎంఎల్ ఏంటంటే ఇవి సెమీ స్ట్రక్చర్డ్ అనమాట. సెమీ స్ట్రక్చర్డ్ అంటే ఇందులో డేటా అనేది జేసన్లో కానీ ఎక్స్ఎంఎల్లో కానీ డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. సో జేసన్ డేటా ఎలా ఉంటుందంటే మీకు మనకి పైథాన్లో డిక్షనరీస్ ఉంటాయా? పైథాన్లో డిక్షనరీ ఎలా ఉంటుందో ఇందులో జేసన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. మీకు చూపిస్తాను. సో జేసన్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, సో ఇది నా నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తాను. సో జేసన్ ఫైల్స్ కూడా మీరు ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. దే ఆర్ ఆల్సో నార్మల్ ఎక్సెల్ ఫైల్ లాంటివే, అంటే టెక్స్ట్ ఫైల్ లాంటివే. సో మీరు ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. సో మీరు ఈవెన్ జేసన్ ఫైల్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ సిఎస్వికి జేసన్కి, సో జేసన్ అండ్ ఎక్సెల్ ఫైల్ మన మన వెబ్ బ్రౌజర్స్ ఉన్నాయి కదా, మన క్రోము ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి బాగా ప్రాసెస్ చేయగలుగుతాయి. అవి కూడా చూపిస్తాను. సో జేసన్ ఎలా ఉంటుందంటే జేసన్ ఫార్మాట్ మన పైథాన్ డిక్షనరీ అలా ఉంటుంది అనమాట. సో జేసన్లో ఏంటంటే ఒక కీ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, కీ కెన్ బి ఎనీథింగ్, వాల్యూ కెన్ బి ఎనీథింగ్. ఓకే, ఇక్కడ చూస్తే మన డేటా అనేది ఐడి, నేమ్, డేటా టైప్, ఫీల్డ్ నేమ్, పొజిషన్ ఇవన్నీ ఉన్నాయా? సో ఇదంతా మెటా డేటా. సో దీని అంటే జేసన్లో ఏంటంటే మనకి మెటా డేటా స్టోర్ అవుతుంది, దాంతోపాటు యాక్చువల్ డేటా కూడా స్టోర్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ యాక్చువల్ డేటా ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తే నాకు కావాల్సిన యాక్చువల్ డేటా ఇక్కడ ఉంది. ఓకే, 2014 ఆల్ రైసెస్ బోత్ సక్సెస్, సో ఇలా. సో నాకు కావాల్సిన డేటా అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఇది నా జేసన్ ఫార్మాట్. సో జనరల్గా మీ జేసన్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే మీకు ఒకటి క్రియేట్ చేసి చూపిస్తారు. జేసన్లో మీకు ఏంటంటే డేటా అనేది నార్మల్ మన డిక్షనరీ ఎలా స్టోర్ అవుతుందో అలా స్టోర్ అవుతుంది. సో నేను ఏమంటానంటే ఇక్కడ నేను మెటా డేటా అంటాను. సో మెటా డేటా, సో మెటా డేటా అంటాను. ఇక్కడ మళ్ళీ ఇంకొక డిక్షనరీ తీసుకుంటాను. సో ఇంకొక డిక్షనరీ తీసుకుని దీంట్లో మళ్ళీ నేను ఇంకో డిక్షనరీ పెడతాను. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ అని ఇక్కడ పెడతా, సపోజ్ 24. ఓకే, సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ నేను కూడా జేసన్ ఫైల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను డేటాను పెడతాను అనమాట. ఇక్కడ ఏమంటాను నేను, సో డేటా. సో డేటాలో ఇక్కడ ఏం చెప్తాను, మళ్ళీ ఇంకో డిక్షనరీ తీసుకుంటాను. సో ఈ డిక్షనరీ తీసుకుని ఇందులో మళ్ళీ వాల్యూస్ రాస్తాను. ఏమంటాను, మళ్ళీ ఇక్కడ వాల్యూస్, సో నేమ్. ఓకే, సో నేమ్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ నేమ్ ABCD. ఓకే, సో మళ్ళీ దీనికి కంపల్సరీ కోడ్స్ ఉండాలి. ఓకే, ABCD. సో మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు నార్మల్ పైథాన్లో మీరు డిక్షనరీ ఎలా రాస్తారో అలా రాస్తారు అనమాట. ఓకే, ఇలా నేమ్ ఇలా మళ్ళీ లేకపోతే ఏజ్. ఓకే,
ఇక్కడ ఏదైతే కోడ్స్ పెడుతున్నానో ఆ కోడ్స్ అన్ని కంపల్సరీ ఉంటాయి. పైథాన్లో మీకు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఓకే, ఇలా. సో దీన్ని సేవ్ చేస్తాను. సో సేవ్ చేసినప్పుడు నేను ఏం చెప్తానంటే దీన్ని శాంపుల్ డాట్ జేసన్ అంటున్నాను. సో ఎప్పుడైతే శాంపుల్ డాట్ జేసన్ అన్నానో అది ఒక జేసన్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది ఎందుకు అంటే ఇక్కడ ఫార్మాట్ అనేది సరిగ్గా లేదని చెప్తుంది అనమాట. సో ఇక్కడ కీ ఉంది, ఓకే, ఇక్కడ వాల్యూ ఉంది, ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కీ ఉంది, ఓకే, ఇక్కడ మళ్ళీ ఒక వాల్యూ ఉంది, ఓకే. సో దీన్ని సేవ్ చేశాను. దీన్ని ఏమన్నా ఓపెన్ చేయాలంటే సో నేను ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇది నా జేసన్ ఫైల్ కదా, సో నేను ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మన బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను, ఓకే. సో ఇక్కడ ఇది మన బ్రౌజర్ కదా, సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తాను. శాంపుల్ ఉంది కదా, సో శాంపుల్ ఫైల్ని ఇందులో ఓపెన్ చేస్తాను. చూసారా నాకు ఎలా వచ్చిందో, ఓకే. అలాగే మనం నార్మల్ ఏ డేటా అయినా సరే తీసుకొచ్చి చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జేసన్ ఫైల్ ఉంది కదా నాది, ఈ జేసన్ ఫైల్ కూడా తీసుకొచ్చి నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. చూసారా నాకు ఇలా ఓపెన్ అయింది, ఓకే. మీరు ఎలా ఏంటంటే ఈ ఫైల్స్ని మీరు చేయొచ్చు అనమాట. అంటే అలాగే ఈ జేసన్ కూడా ఫార్మాట్ చేయొచ్చు. సో సింపుల్గా జేసన్ ఫార్మాట్ అంటే నథింగ్ బట్ ఇది కూడా నార్మల్ ఒక టెక్స్ట్ ఫైల్ లాంటిదే. బట్ ఇక్కడ ఏంటంటే డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. డేటా అనేది మన పైథాన్ డిక్షనరీస్లో స్టోర్ అవుతుంది, కీస్ అండ్ వాల్యూస్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద వెబ్ డేటా మీరు ఒకవేళ ఏపీఐస్కి కానీ రిక్వెస్ట్ పెట్టినా సరే ఏపీఐస్ యూస్ చేసినప్పుడు కూడా మీకు ఎక్కువ జేసన్ డేటా మీద జేసన్ డేటా అనేది రెస్పాన్స్ వస్తుంది అనమాట. అంటే మన మోస్ట్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా జేసన్ డేటాని బాగా సపోర్ట్ చేస్తాయి. ఓకే, సో ఇది జేసన్ డేటా అనమాట. ఇది ఈ ఫార్మాట్లో ఉంటుంది. అలాగే మన నెక్స్ట్ ఉన్నది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. ఎక్స్ఎంఎల్ అండ్ జేసన్ ఆర్ ద యాక్చువల్గా ఇవి ప్రాపర్ వెబ్ లాంగ్వేజెస్ అనమాట. అంటే వెబ్ లాంగ్వేజెస్ కాదు, మనం వెబ్లో ఇంటర్నెట్లో మన ఆర్ మన ఏపీఎస్ క్రియేట్ చేసినప్పుడు కానీ ఈ ఫార్మాట్లో డేటా అనేది ఈజీగా స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఈజీగా మనం డేటాని పార్స్ చేయొచ్చు, ఈ డేటా మీద వర్క్ చేయొచ్చు అనమాట. ఓకే, జేసన్ అండ్ ఎక్స్ఎంఎల్. ఓకే, సో ఇది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. సో ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. సో ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్ అంటే జేసన్ లాంగ్వేజ్ సారీ ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్ మీకు ఎలా అంటే హెచ్టిఎంఎల్ లాగానే ఉంటుంది అనమాట. అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఎలా ఉంటాయి, ఓకే, మీకు హెచ్టిఎంఎల్ తెలిస్తే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది అనమాట. సో మీకు ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్లో దేర్ విల్ బి రూట్ నోడ్, ఓకే. ఇక్కడ రెస్పాన్స్ అనే ఒక రూట్ నోడ్ ఉంటుంది. ఏ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అయినా సరే సేమ్ ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్ నోడ్ ఉంటుంది. ఆ రూట్ నోడ్లో చైల్డ్ నోడ్స్ ఉంటాయి. ఇది రూట్ నోడ్, రెస్పాన్స్ అనేది రూట్ నోడ్. రెస్పాన్స్ అనేది రూట్ నోడ్ అయితే అందులో రో అనేది చైల్డ్ నోడ్. ఓకే, రెస్పాన్స్ అనేది రూట్ నోడ్ అయితే మీకు కొంచెం పెద్ద చేసి చూపిస్తా. సో రెస్పాన్స్ అనేది రూట్ నోడ్. సో ఇది రెస్పాన్స్ అనేది రూట్ నోడ్ అయితే ఇందులో రో అనేది చైల్డ్ నోడ్. మళ్ళీ ఈ చైల్డ్ నోడ్కి మళ్ళీ చైల్డ్ నోడ్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ చూస్తే మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ రూట్ నోడ్కి మళ్ళీ ఒక చైల్డ్ నోడ్ ఉంది, మళ్ళీ ఒక చైల్డ్ నోడ్ ఉంది, మళ్ళీ ఒక చైల్డ్ నోడ్ ఉంది. సో ఈ రో అనే చైల్డ్ నోడ్కి మళ్ళీ మల్టిపుల్ చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ చైల్డ్ నోడ్స్ అనమాట. ఎక్స్ఎంఎల్లో డేటా అనేది ఇలా ట్రీ స్ట్రక్చర్లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే ట్రీకి రూట్ ఉంటుంది, రూట్ తర్వాత బ్రాంచెస్ ఉంటాయి కదా, సేమ్ అలా అనమాట. ఇక్కడ రెస్పాన్స్ అనేది రూట్ నోడ్ అయితే ఆ రూట్ నోడ్ లోపల చైల్డ్ నోడ్స్ ఉంటాయి అనమాట. ఆ చైల్డ్ నోడ్స్లో మీకు పారామీటర్స్, ట్యాగ్స్, వాల్యూస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీటిని మీరు అట్రిబ్యూట్స్ అంటారు. సో రో ఐడి ఈజ్ ఈక్వల్ టు యూఐడి ఈజ్ ఈక్వల్ టు అని ఉన్నాయా, ఓకే. సో వీటిని ఏమంటారంటే అట్రిబ్యూట్స్ అంటారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇది డేటా అనమాట, యాక్చువల్ డేటా, ఇయర్, ఆల్ రేసెస్, బోత్ సెక్సెస్ ఇదన్నమాట. ఓకే, సో డేటా అనేది అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఏదైతే డేటా ఓపెన్ చూపించానో అది నేను సేమ్ ఇది నేను ఐఎన్ డాట్ మన డేటా డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పి ఉంటుంది, డేటా డాట్ జిఓవి డాట్ ఇన్. సో డేటా డాట్ జిఓవి డాట్ ఇన్ ఏంటంటే ఇక్కడ మీకు గవర్నమెంట్ రిలేటెడ్ డేటా అంతా ఉంటుంది అనమాట. అంటే మీకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, యూత్ అండ్ స్పోర్ట్స్, జ్యుడిషనరీ, బయోమెట్రిక్, అర్బన్, వాటర్ రిసోర్స్, మీకు పబ్లిక్ అవైలబుల్ గవర్నమెంట్ రిలేటెడ్ డేటా అంతా ఇంత ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చూస్తే ఇక్కడ చూస్తే మన డేటా ఏముంది, ఇది నెంబర్ ఆఫ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ పేషెంట్స్ ట్రీటెడ్ బై డిసీజెస్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హర్యానా. ఓకే, వాళ్ళ డేటా స్టాటస్ ఆఫ్ COVID-19 కేసెస్ ఇన్ తమిళనాడు యాజ్ ఆన్ 5th August 2021.
మీకు ఏంటంటే మీకు ఇటువంటి పబ్లిక్ రిలేటెడ్ డేటా అయినా సరే ఇందులో ఉంటదనమాట. మొత్తం గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్, ఓకే. మన జనాభా లెక్కలు, హాస్పిటల్ రిలేటెడ్, ఓకే. వాటర్ రిసోర్స్, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఏ డిపార్ట్మెంట్ రిలేటెడ్ డేటా అయినా సరే ఇందులో ఉంటదనమాట. సో ఇందులోంచి మీకు కావాల్సిన డేటా, మీకు కావాల్సిన డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన డేటాని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో నేను అలా ఏంటంటే ఈ బర్త్ రేట్ డేటాని నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఓకే. సో ఇదేంటంటే నేను అన్ని ఫార్మాట్‌లో తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్సెల్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ డేటా ఎలా ఉంటదంటే. సో మీకు ఇక్కడ డేటా ఏముందంటే ఇయర్ ఉంది. సో ఏ ఇయర్ అని ఉంది. నెక్స్ట్ ఆహ్, రేస్, సెక్స్, యావరేజ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఇయర్స్, ఏజ్ అడ్జస్టెడ్ డెత్ రేట్. ఓకే. ఏజ్ అడ్జస్టెడ్ డెత్ రేటు, యావరేజ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ, సెక్స్, రేస్, ఇయర్. సో ఈ డేటా అనేది మన దగ్గర ఉందన్నమాట. సో ఇది మన డేటా. సో ఇది మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఇందులో చూస్తున్నాం, ఎక్సెల్‌లో చూస్తున్నాం. ఓకే. ఆ సేమ్ డేటాని నేను సీఎస్‌వి ఫార్మాట్‌లో తీసుకున్నాను. సో ఇక్కడ సీఎస్‌విలో చూస్తే మీకు సేమ్ ఉంది. ఇయర్, రేస్, సెక్స్, యావరేజ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ, ఏజ్ అడ్జస్టెడ్ డెత్ రేట్, వాటి యొక్క డేటా. ఈ 2 ప్రాపర్ టేబుల్ ఫార్మాట్‌లో ఉన్నాయన్నమాట. సో అలాగే సేమ్ డేటా నాకు జేసన్‌లో కూడా ఉంది. ఇక్కడ చూసారా? సో నాకు జేసన్‌లో ఇయర్, రేస్, బోత్ సెక్సెస్, నెక్స్ట్ ఆహ్, ఏజ్, ఇది ఏంటిది, అడ్జస్టెడ్ డెత్ రేటు, ఓకే. ఏజ్. సో ఇక్కడ ఇందులో నాకు కావాల్సిన డేటా ఇక్కడ ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ డేటా. బట్ మీకు జేసన్‌లో ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటదన్నమాట. అంటే ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఓకే. ఇక్కడ చూస్తే ఈ సోర్స్ గురించి మెటా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూసారా? మీకు మెటా ఉంది. సో ఈ జేసన్‌లో ఏంటంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటదన్నమాట. సో ఇక్కడ చూస్తే ఈ డేటా అనేది డెత్ రేట్స్ అండ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ, బర్త్ రేటు, నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్, డేటా ఎక్కడి నుంచి వస్తుంది? దిస్ డేటా సెట్ ఆఫ్ యూఎస్ మోర్టాలిటీ ట్రెండ్స్ సిన్స్ 1900 హైలైట్స్ ద డిఫరెన్స్ ఇన్ అడ్జస్టెడ్ బ్లా బ్లా బ్లా. సో ఇదంతా ఉందన్నమాట. మీకేంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా లైక్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎలా యూజ్ చేయాలి, ఈ డేటా రిలేటెడ్ మెటా డేటా అంతా ఉంటుంది. దాంతో పాటు కింద చూస్తే మీకు యాక్చువల్ డేటా కూడా ఉంటుంది అనమాట. ఇది జేసన్ ఫార్మాట్. ఓకే. సేమ్ అదే ఎక్స్ఎంఎల్ లో కూడా ఉంటుంది అనమాట. లైక్ మీ ఎక్స్ఎంఎల్ చూస్తే సో ఇక్కడ ఇందులో మన ఎక్స్ఎంఎల్ ఉంది కదా. సో ఎక్స్ఎంఎల్ చూస్తే సేమ్ ఇయర్, రేస్, సెక్స్, మోర్టాలిటీ ఎక్సెట్రా. సో ఇక్కడ మనకు కావాల్సిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇక్కడ చూస్తే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఓకే, మోర్టాలిటీ, సెక్స్, రేస్, ఇయర్. సో ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉందన్నమాట. ఓకే. సో ఇలా నేను సేమ్ డేటాని ఏం చేశానంటే మీకు అర్థం అవడం కోసం డిఫరెంట్ ఫార్మాట్‌లో చూపించాను. ఓకే. ఎక్సెల్, సీఎస్‌వి, జేసన్. ఓకే. ఆల్రెడీ డేటాబేస్ గురించి మీకు తెలుసు కాబట్టి డేటాబేస్‌లో టేబుల్స్ ఎలా ఉంటాయి కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేయట్లేదు. బట్ అన్ని ఫార్మాట్‌లో డేటా ఎలా ఉంటదన్నమాట. ఓకే. ఎక్స్ఎంఎల్, జేసన్, సీఎస్‌వి అండ్ ఎక్సెల్. ఓకే. ఫస్ట్ మీకు ఈ ఫైల్ ఫార్మాట్స్ మీద ఒక ఐడియా వచ్చిందా? అర్థమైందా? ఏ ఫార్మాట్‌లో డేటా ఎలా ఉంటదని? ఆ! అర్థమైంది. ఓకే. సో సమ్మరైజర్ చెప్పాలంటే ఎక్సెల్ అంటే ఎక్సెల్ ఫార్మాట్‌లో ఉంటది. ఓకే. అది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫార్మాట్, డాక్ ఎక్సెల్ఎక్స్ ఫైల్. సిఎస్వి అంటే కామా సపరేటెడ్ ఫైల్స్. ఇట్స్ ప్యూర్ టెక్స్ట్ ఫైల్. ఓకే. అండ్ జేసన్ అంటే మన మన డిక్షనరీలో ఉంటుంది. పైథాన్ డిక్షనరీస్ ఎలాగో అలా ఉంటుంది. కీ వాల్యూస్ కింద డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఎక్స్ఎంఎల్ అంటే రూట్ నోడ్ ఉంటుంది. రూట్ నోడ్‌లో చైల్డ్ నోడ్స్ ఉంటాయి. సో ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి. ట్యాగ్స్ అనేవి మన కస్టమ్ ట్యాగ్స్ అని ఉంటాయి. అదే రెస్పాన్స్ అని పెట్టొచ్చు. నేను ఏమైనా పెట్టుకోవచ్చు నేమ్ అనేది. ఇక్కడ నేమ్ అనేది మన ఇష్టం. సో ఇలా ఏంటంటే ఒక రూట్ నోడ్ ఉంటుంది. రూట్ నోడ్‌లో చైల్డ్ నోడ్ ఉంటాయి. ఆ చైల్డ్ నోడ్‌లో మన డేటా ఉంటదన్నమాట. ఇదేమో యాక్చువల్ డేటా. ఇవేమో అట్రిబ్యూట్స్ అంటారన్నమాట. దీన్నేమో అట్రిబ్యూట్స్ అంటారు. ఇదేమో మనకు కావాల్సిన యాక్చువల్ డేటా అన్నమాట. సో ఇలా మనకి డేటా అనేది స్టోర్ అయ్యింది. ఇప్పుడు మనం ఏంటంటే ఆహ్, ఈ డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం పైథాన్‌లోకి డేటా ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది టార్గెట్. సో ఇప్పుడు నేనేం చేశానంటే నాకు ఆల్రెడీ డేటా అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. డేటా అనే ఫోల్డర్‌లో నాకు అన్ని ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ నాకు కావాల్సిన ఫైల్స్ అన్ని డేటా అనే ఫోల్డర్‌లో ఉన్నాయి. ఓకే. నౌ వి విల్ సీ హౌ వి క్యాన్ ఎక్స్ట్రాక్ట్ దిస్ డేటా. ఓకే. సో దీన్ని నేనేమంటానంటే డేటా ఎక్స్ట్రాక్ట్ అని వాడుతున్నాను. ఓకే. సో ఇప్పుడు
ఫస్ట్ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ, మనకు కావాల్సిన పాండాస్. సో సింపుల్గా ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఓకే, సో మన పాండాస్ని ఇంపోర్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం సిఎస్వి ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం ఫస్ట్. ఓకే, హౌ టు ఇంపోర్ట్ సిఎస్వి ఫైల్, ఎందుకంటే అది ఈజియెస్ట్. సో సిఎస్వి ఫైల్ అని ఎలా ఇంపోర్ట్ చేసుకుందాం చూద్దాం. సో ఇది చాలా ఈజీ. ఎలా అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ సిఎస్వి ఫైల్ రీడ్ చేయాలి కాబట్టి రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అంటాం. ఓకే, ఇంతకుముందు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అన్నారా, ఇప్పుడు నేను పీడీ డాట్ డేటా ఫ్రేమ్ బదులు పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అంటాను. సిఎస్వి అని చెప్పి ఫైల్ పాత్ ఇవ్వాలన్నమాట. అంటే నా ఫైల్ ఎక్కడ ఉందని చెప్పి ఆ పాత్ ఇవ్వాలి. నా ఫైల్ ఎక్కడ ఉంది, నా ఫోల్డర్లో ఒక ఫోల్డర్ ఉంది, డేటా అనే ఫోల్డర్ ఉంది. ఆ డేటా అనే ఫోల్డర్లో నా ఫైల్ అనేది ఉందన్నమాట. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏం చెప్తానంటే నేను 2 వేస్కి ఇవ్వచ్చు అనమాట. సో డేటా స్లాష్ ఇక్కడ నా ఫైల్ నేమ్ అనమాట. సో నా ఫైల్ నేమ్ ఏముంది ఇక్కడ, సో డేటాలోకి వెళ్తే ఫైల్ నేమ్ అనేది ఉంది అనమాట. నేను కాపీ రీనేమ్ చేస్తే నాకు వస్తుంది, నేను కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్. ఓకే, సో పీడీ డాట్ రీడ్ సిఎస్వి అని చెప్పి నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. అంతే, డన్. చూసారా నాకు డేటా వచ్చేసింది. ఓకే, సేమ్ ఇది డేటా ఫ్రేమ్. నాకు నా సిఎస్వి ఫైల్ని నాకు నా పైథాన్ డేటా ఫ్రేమ్ కింద వచ్చేసింది. నాకు డాట్ కాలమ్స్ కావాలంటే కాలమ్స్ వస్తాయి, డాట్ షేప్ కావాలంటే డాట్ షేప్ వస్తుంది. సో మీరు ఇంతకుముందు మీరు ఏదైతే చేశారో అవన్నీ మీరు చేయొచ్చు. ఓకే, సో డాట్ హెడ్ అంటే ఓన్లీ టాప్ 5 రోస్ వస్తాయి. సో ఇలా అనమాట. సో డిఓ డాట్ అంటే ఓన్లీ టాప్ 5 రోస్ వస్తాయి. సో అలా. సో సింపుల్గా మీరు సిఎస్వి ఫైల్ని ఇంపోర్ట్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చు, చాలా ఈజీ అనమాట. ఓకే, మీరు ఏంటంటే ఫైల్ పాత్ ఇస్తారో ఆ ఫైల్ పాత్ బేస్ మీద చేస్తారనమాట. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను డేటా స్లాష్ ఇలా ఇచ్చాను ఎందుకంటే నా కరెంట్ డైరెక్టరీ అనేది ఇది ఉంది. సో నా కరెంట్ డైరెక్టరీ ఇది ఉంది. సో ఈ కరెంట్ డైరెక్టరీలో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి సో డేటా అని చెప్పగానే నాకు డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది అనమాట. అదే మీరు వేరే డైరెక్టరీలో ఎగ్జిక్యూట్ చేస్తే మీరు సేమ్ పాత్ ఇస్తే రాదు. ఓకే, ఈ పాత్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు పాత్ కరెక్ట్గా ఇచ్చారంటే సరిపోతుంది. సో ఈ పాత్లో ఫైల్ ఉంది, ఆ పాత్ ఇచ్చాను, నాకు డేటా వచ్చేసింది. ఇంతే, సిఎస్వి ఫైల్ నుంచి డేటా ఇంపోర్ట్ చేయడం. సో ఇక్కడ నుంచి డేటా ఫ్రేమ్ వచ్చేసింది కాబట్టి డేటా ఫ్రేమ్ నుంచి మీరు అగ్రిగేషన్ చేయడం, గ్రూప్ బైలు, ఆర్డర్ బైలు ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏమైనా చేసుకోవచ్చు ఈ డేటాని. ఓకే, సో ఇలా డేటా ఫ్రేమ్ కింద తీసుకొచ్చాను. ఇది సిఎస్వి ఫైల్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న ఏంటంటే ఫస్ట్ ఒకసారి డేటా టైప్స్ చెక్ చేద్దాం. సో డిఎఫ్ డాట్ డేటా టైప్స్ అంటే మీకు అబ్జర్వ్ చేస్తే ఇయర్ అనేది ఇంటి 64 వచ్చింది, కరెక్ట్గానే వచ్చింది. రేస్ అండ్ సెక్స్ ఆబ్జెక్ట్ కరెక్ట్గానే వచ్చింది. యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, డెత్ రేటు, ఫ్లోట్ వాల్యూస్ వచ్చింది. మీరు ఎప్పుడైనా సరే డేటాని కనుక ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే 2 స్టెప్స్. ఫస్ట్ వన్స్ డేటా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది మనకు కరెక్ట్గా డేటా ఇంపోర్ట్ అయిందా లేదా. సో డిఎఫ్ డాట్ హెడ్ అనగానే మన కాలమ్స్ అని కరెక్ట్గా ఉన్నాయి, రోస్ అని కరెక్ట్గా ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డిఎఫ్ డాట్ డి టైప్స్ అంటే నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది మన డేటా టైప్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఓకే, అంటే నేను రేటైప్స్ చెప్పి ఈ రెండు ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనది కరెక్ట్ డేటా టైప్ ఉండాలన్నమాట. ఓకే, సో ఇలా మనం డేటా టైప్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది నెక్స్ట్, జస్ట్ సెకండ్. యా, సో డిఎఫ్ డాట్ డి టైప్స్. నెక్స్ట్ ఏంటంటే ఎక్సెల్ ఫైల్. సో ఎక్సెల్ ఫైల్ నుంచి కూడా ఈజీ జస్ట్ సెకండ్. ఓకే, సో కంటిన్యూ. ఎక్సెల్ ఫైల్. సో ఎక్సెల్ ఫైల్ నుంచి ఎలా చేస్తామంటే మనం డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సో పీడీ డాట్ రీడ్ ఎక్సెల్. ఓకే, సిఎస్వి ఫైల్కి సిఎస్వి అన్నాం, ఎక్సెల్ ఫైల్కి ఎక్సెల్ అంటాం అనమాట. సేమ్ నాకు ఏ ఫోల్డర్లో ఉంది, డేటా ఫోల్డర్లో ఉంది. సో డేటా ఫోల్డర్లో
నాకు ఇక్కడ ఎక్సెల్ ఫైల్ ఉంది. సో ఇది నేను ఏమంటానంటే రీనేమ్ కొట్టి సో కాపీ చేస్తాను. కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఓకే, నాకు ఎక్సెల్ ఫైల్ వచ్చింది. ఇంపోర్ట్ చేసుకున్నా. ఇంపోర్ట్ అయిపోయింది. సో డిఎఫ్ నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఇయర్, రేసు, సెక్స్, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అడ్జస్టెడ్ డెత్ రేటు ఇవన్నీ వచ్చేసినాయి. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్తాం, డిఎఫ్ డాట్ సో డిఎఫ్ డాట్ హెడ్ డిఎఫ్ డాట్ హెడ్ చెక్ చేసుకుంటాం. సో మొత్తం అవసరం లేదు, జస్ట్ డిఎఫ్ డాట్ హెడ్ అంటే మనకు కరెక్ట్గా ఫార్మేట్ వస్తుంది. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది డీటెయిల్స్. సో డీటెయిల్స్ చెక్ చేసుకున్నాను, నాకు కరెక్ట్గా ఉంది. సో సిఎస్వి ఫైల్ నుంచి ఎక్సెల్ ఫైల్ నుంచి మనం డేటా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే పైథాన్ ఏంటంటే ఆటోమేటిక్గా డేటా టైప్స్ని డిటెక్ట్ చేసుకుంటాం. ఏది ఇంటీజర్, ఏది ఫ్లోట్, ఏది ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్ డిటెక్ట్ చేసుకుని వాటికి ఆ డేటా టైప్ని అసైన్ చేస్తుంది. సో వీటితో ప్రాబ్లం ఉంది. సో ఎక్సెల్, సిఎస్వి నుంచి మనం ఈజీగా మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగాం కదా. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే జేసన్ ఫార్మాట్. సో ఇప్పటి వరకు ఎక్సెల్ కానీ సిఎస్వి కానీ మనకి డేటా అనేది టేబుల్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి మనం ఈజీగా ఇంపోర్ట్ చేసుకోగలిగాం. బట్ జేసన్ అండ్ ఎక్స్ఎంఎల్ ఫార్మేట్ అనేది నాట్ ఏ టేబుల్ ఫార్మాట్ కాదు కదా. మన డేటా ఫ్రేమ్ అనేది టేబుల్ ఫార్మాట్. ఓకే, ప్రాపర్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సిఎస్వి అండ్ ఎక్సెల్లో కూడా టేబుల్ ఫార్మాట్, ప్రాపర్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. బట్ జేసన్ అండ్ ఎక్స్ఎంఎల్ వచ్చినప్పటికీ అవి టేబుల్స్ కాదు కదా, అవి ప్రాపర్ టేబుల్ ఫార్మేట్లో ఉండవు కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే కొంచెం మనం డేటా ప్రాసెసింగ్ చేయాలన్నమాట. అంటే మనం టేబుల్ ఫార్మాట్లోకి మనం తెచ్చుకోవాలన్నమాట. అంటే మరి డైరెక్ట్గా నేను సిఎస్వికి ఎక్సెల్ చేసినట్టు పీడీ డాట్ రీడ్ చేసాను చేయలేనా? ఇలా చేయొచ్చా? చేయొచ్చు. లైక్ ఈవెన్ పీడీ డాట్ రీడ్ చేసాను కూడా ఉంది, ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఓకే, లైక్ పీ డాట్ రీడ్ చేసాను అనగానే నాకు పీ డాట్ రీడ్ చేసాను ఉంది, దాని డాక్యుమెంటేషన్ ఉంది, ఎంటైర్ థింగ్ ఉంది, మనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జేసన్ ఫార్మాట్లో జేసన్ అనేది ఎటువంటి ఫార్మాట్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు మన ఫైల్ తీసుకుంటే, మన జేసన్ ఫైల్ తీసుకుంటే మనకి ఏముంది, ఇక్కడ మెటాడేటా ఉంది. సో మనకి ఈ మెటాడేటా అంతా అవసరం లేదు. మన ఈ డేటా అంతా మనం ఇంపోర్ట్ అవసరం లేదు. మెటాడేటా నాకు అవసరం లేదు, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కానీ నాకు ఈ మెటాడేటా అంటే టేబుల్ ఫార్మాట్లో వద్దు. నాకు కావాల్సింది ఓన్లీ ఇది మాత్రమే కావాలి. నాకు మొత్తం వద్దు, నాకు ఓన్లీ ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటా మాత్రమే కావాలి. ఈ పై డేటా మొత్తం నాకు అవసరం లేదు. ఇంకోటి ఏంటి అంటే నేను డైరెక్ట్గా పీడీ డాట్ రీడ్ చేశానని చెప్పేసి ఇచ్చేస్తే నాకు డేటా రాదు. మీకు చూపిస్తా కావాలంటే. సో పీడీ డాట్ రీడ్ చేశాను అన్నాను. సో రీడ్ చేశానని ఇక్కడ ఏమంటానంటే రీనేమ్, కాపీ, పేస్ట్ ఇలా అన్నాను. సో నాకు ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది, ఇది ఏం చెప్పుద్ది అంటే మిక్సింగ్ డిట్స్ విత్ నాన్ సిరీస్ మే లీడ్ టు అంబిగ్వియస్ సార్టింగ్ అనమాట. సో దీనికి ఏంటంటే ఇది రీడ్ చేయాలంటే ఇవి ఓన్లీ ప్రాపర్ లైక్ దీనికి ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్లో ఉండాలన్నమాట. ఓకే, అలా స్పెసిఫిక్ స్ట్రక్చర్లో ఉంటేనే ఇది ఇంపోర్ట్ చేసుకోగలదు అనమాట. సో దాని గురించి ఏంటంటే మనం ఎప్పుడు కూడా రీడ్ చేసాన్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో మనం ఏం యూజ్ చేస్తామంటే దెర్ ఈస్ ఎ ప్యాకేజ్ కాల్డ్ జేసన్. పైథాన్లో జేసన్ అనే ఒక ప్యాకేజ్ ఉంది. ఇది ఇన్బిల్ట్ ప్యాకేజ్, మీరు ఇంపోర్ట్ లైక్ ఇన్స్టాల్ చేయకలా, లైక్ పిప్ ఇన్స్టాల్ చేసాను కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ ఇంపోర్ట్ చేసాను అంటే సరిపోద్ది. ఓకే, సో ఇది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే డేటాని రీడ్ చేయాలన్నమాట. సో డేటాని మీరు ఎలా రీడ్ చేస్తారంటే జేసన్లో జేసన్ డాట్ డంప్ అని చెప్పి ఒకటి ప్యాకేజ్ ఉందన్నమాట. అంటే జేసన్ డాట్ లోడ్. సో మనకి ఏంటంటే డేటా, సో ఇది జేసన్ డేటా కదా. సో నేను ఏమంటానంటే జేసన్ డేటా సో ఈజ్ ఈక్వల్ టు ఓకే జేసన్ డాట్ లోడ్. సో జేసన్ డాట్ లోడ్ అని చెప్పి నేను ఏమంటానంటే ఓపెన్, నేను దీన్ని 2 విధాలుగా ఇవ్వచ్చు, నేను 2 వేస్ చెప్తాను. సో ఓపెన్, నేనేమంటానంటే నా ఫైల్ పడేస్తాను, డేటా స్లాష్ ఇలా ఇస్తాను. ఓకే, నా జేసన్ ఫార్మాట్ ఇచ్చాను. సో ఇక్కడ ఏం చేశానంటే పీడీ డాట్ రీడ్ జేసన్ అవ్వకుండా నేను జేసన్ డాట్ లోడ్ ఓపెన్ అని చెప్తే ఇది ఏం చేస్తుందంటే నా జేసన్ డేటా తీసుకుని దాన్ని ప్రాపర్ డిక్షనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను కదా, నాకు ఏ ఎర్రర్ రాలేదు. ఇప్పుడు నా జేసన్ డేటా చూస్తే ఓకే, సో నాకు చూసారా
నాకు ఒక ప్రాపర్ డిక్షనరీ ఫార్మాట్ అనేది వచ్చిందన్నమాట. ఈవెన్ మీరు ఒకసారి టైప్ చూస్తే టైప్ ఆఫ్ జేసన్ డేటా అంటే మీకు అది డిక్ట్ అని వచ్చింది. మీకు ఏం చెప్పాను? జేసన్ డేటా అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ డిక్షనరీ ఇన్ పైథాన్ అని చెప్పాను. సో ఈ జేసన్ డాట్ లోడ్ ఏం చేస్తుందంటే ఆ జేసన్ ఫైల్లో ఉన్న డేటాని తీసుకుని దాన్ని ఒక ప్రాపర్ డిక్షనరీ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో నాకేంటి ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకి డేటా ఉందో ఆ డేటా అంతా నార్మల్గా పైథాన్లోకి వచ్చేసింది. కానీ నాకు ఇదంతా అవసరం లేదు. నాకు కావాల్సిందల్లా ఏంటి, ఏం కావాలి, ఈ డేటా మాత్రమే కావాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ కీ ఉంది, డేటా ఉంది. ఓకే. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వచ్చిన తర్వాత అసలు కీస్ ఏమున్నాయి, జేసన్ డేటా డాట్ కీస్ అని పెడతాం అనమాట. సో జేసన్ డేటా డాట్ కీస్ అంటే మన కీస్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు కీస్ ఉన్నాయి. ఆ రెండు కీస్ ఏంటి, మెటా అండ్ డేటా అనమాట. ఓకే. సో మెటా ఏంటంటే నా మెటా డేటా మీకు చెప్పా కదా. సో డేటా అబౌట్ డేటా అనమాట. అంటే ఆ డేటా ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డిస్క్రిప్షన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. డేటా అనేది నాకు యాక్చువల్ డేటా. సో నేను ఏమంటానంటే జేసన్ అండర్ స్కోర్ డేటా ఆఫ్ డేటా అంటే ఇది డిక్షనరీ కదా, సో ఆఫ్ డేటా అనొచ్చు. సో నాకు యాక్చువల్ డిక్షనరీ వచ్చింది. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఇది నార్మల్ ఒక లిస్ట్ లాగా వచ్చింది కదా, నాకు లిస్ట్ లాగా కాదు, ఇది నాకు ఒక ప్రాపర్ టేబుల్ కింద కావాలి. సో నేను ఏమంటానంటే దీన్ని ఒక డేటా ఫ్రేమ్ కింద క్రియేట్ చేస్తాను అనమాట. సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే పీడీ డాట్ డేటా ఫ్రేమ్. ఓకే. సో దీన్ని నేను డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను డిఎఫ్ అంటే నాకు ప్రాపర్ డేటా ఫ్రేమ్ వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే నాకు కాలమ్ నేమ్స్ ఏం రాలేదు, ఎందుకంటే నేను కాలమ్ నేమ్స్ ఏమి స్పెసిఫై చేయలేదు కాబట్టి. మీరు కాలమ్ నేమ్స్ కావాలంటే స్పెసిఫై చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే నాకు ఈ డేటా అంతా వద్దు, నాకు ఓన్లీ ఇక్కడ నుంచే కావాలి, నాకు 8 to ఉన్నాయి మాత్రమే కావాలి. ఓకే. ఈ కాలమ్స్ అన్ని వద్దు. సో అప్పుడు నేను ఏమంటానంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ 82 అంటాను అనమాట. అప్పుడు నాకు ఏమవుద్ది, ఓన్లీ నాకు ఈ డేటా మాత్రం వస్తుంది. సో మీరు ఏం ఎలా ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వకూడదు, సో 82 ఎందుకు ఇవ్వకూడదు అంటే ఆ 82 అనేది మీరు కాలమ్స్ ఇస్తున్నట్టు అనమాట. సో మీరు ఎలా ఇవ్వాలి, సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లైక్ డిఎఫ్ డాట్ ఓకే ఐలాక్. ఓకే. ఐలాక్లో మీకు ఏంటంటే అన్ని రోజు కావాలి, కాలమ్స్ మాత్రం 82 కావాలి. సో ఇలా ఇస్తే మీకు ఓన్లీ అవే వస్తాయి, 8 to 12 ఉన్నాయి మాత్రం వస్తాయి. నేను ఏమంటానంటే సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా అంటాను అనమాట. అప్పుడు నా డిఎఫ్ ఏమవుతుంది, ఓన్లీ ఇది అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకేంటి, వీటికి కాలమ్ నేమ్స్ ఇవ్వాలన్నమాట. సో కాలమ్ నేమ్స్ ఎలా ఇస్తాను, సో డిఎఫ్ డాట్ సపోజ్ డిఎఫ్ డాట్ కాలమ్స్ అని అనుకో, నాకు ఏమొస్తుంది, ఇక్కడ నాకు డిక్షనరీ వస్తుంది అనమాట. సో నేను ఏమంటానంటే సో డిఎఫ్ నా డిఎఫ్ ఉంది కదా, సో డిఎఫ్ డాట్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు నేను కాలమ్ నేమ్స్ ఇస్తాను అనమాట. కాలమ్ నేమ్స్ ఏమి ఇస్తాను, ఫస్ట్ ఏమో ఇయర్, ఓకే, నెక్స్ట్ ఏమో ఏజ్, సో నెక్స్ట్ ఏమో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఓకే, నెక్స్ట్ ఇదేమో అడ్జస్టెడ్ డెత్ రేట్, అడ్జస్టెడ్ డెత్ రేట్. సో ఇలా వచ్చింది కదా. సో కాలం, సో ఇచ్చినప్పుడు ఎర్రర్ వచ్చింది, ఎందుకు అంటే ఎక్స్పెక్టెడ్ హ్యాస్ 5 ఎలిమెంట్స్, న్యూ వాల్యూస్ హ్యావ్ 4 ఎలిమెంట్ వచ్చింది కదా. ఓకే. సో డిఎఫ్ అంటే ఓకే 3 4 5 ఏమన్నా ఉన్నాయి, 3 4 5 కదా. ఓకే. ఇది ఆల్ ఇది మర్చిపోయాం, ఆల్ సక్సెస్ మర్చిపోయాం. సో ఇక్కడ ముందు మనకి ఏముంటుంది, ఇది సెక్స్ కదా, సెక్స్ మర్చిపోయాం. సో ఇక్కడ సెక్స్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఓకే. ఇప్పుడు నా డిఎఫ్ని తీసుకుంటే నాకు కరెక్ట్గా ఇయర్, ఏజ్, సెక్స్, అంటే అడ్జస్ట్ డెత్ వచ్చింది. ఇప్పుడు నా డేటా టైప్స్ చెక్ చేసుకోండి. డిఎఫ్ డాట్ డి టైప్స్ అంటాను. సో డిఎఫ్ డాట్ డి టైప్స్ అనే అన్ని ఆబ్జెక్టే ఉన్నాయి. నాకు అలా కాదు కదా, ఇయర్ ఏజ్ అనేవి ఆబ్జెక్ట్ కాదు, అవి ఇంటిజర్. ఓకే. అడ్జస్టెడ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అడ్జస్ట్ డెత్ రేట్ అనేవి ఫ్లోట్ కదా. సో వాటి మార్చాలంటే నేనేమంటానంటే సో డిఎఫ్ ఆఫ్ ఇయర్. సో డిఎఫ్ ఆఫ్ ఇయర్ అంటే ఇది ఇయర్ కదా. సో ఏమంటానంటే డిఎఫ్ ఆఫ్ ఇయర్. ఓకే. సో డాట్ యాస్ టైప్, ఒకవేళ మీకు కన్వర్ట్ చేయాలంటే ఆబ్జెక్ట్ నుంచి ఇంటిజర్లోకి, సో మీరు జస్ట్ ఇంటిజర్ అని ఇస్తారు. సో ఇంటిజర్లో కన్వర్ట్ అయిపోద్ది. సో మీరు డిఎఫ్ డాట్ డి టైప్ చూస్తే ఇంటిజర్లో కన్వర్ట్ అయిపోయిందా, మీరు అలాగే ఏజ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో నేను ఏమంటానంటే అలాగే ఏజ్ని కూడా ఇస్తాను. సో ఇక్కడ ఏమంటానంటే ఇయర్ బదులు ఏజ్ ఇస్తాను. సో ఇయర్ బదులు ఏజ్ ఇస్తాను. ఓకే. ఎగ్జిక్యూట్ చేశాను. సో తప్పు వచ్చింది. ఇది ఏముంది, ఇది ఇన్వాలిడ్ లెటర్ ఫర్ ఏజ్ ఆల్ రిజల్ట్స్, సారీ
ఏజ్ అనేది నేను ఇంటిజర్కి కన్వర్ట్ చేయాలి. ఇది ఆల్ రేసెస్ వైట్ అని ఇది ఆబ్జెక్ట్ కింద ఉంటుంది. ఏజ్ సెక్స్ ఆబ్జెక్ట్ కింద ఉంటుంది. యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నేను కన్వర్ట్ చేయాలి. సో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దీన్ని నేను ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఫ్లోట్ అని ఇస్తాను. అలాగే సో దీన్ని కూడా అంటే నాకు అడ్జస్టెడ్ డెత్ రేట్ ఉందా, దీన్ని కూడా నేను ఫ్లోట్ కింద ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ఏమంటానంటే అడ్జస్టెడ్ డెత్ రేట్. సో అడ్జస్టెడ్ డెత్ రేట్ దీన్ని నేను ఫ్లోట్ కింద ఇస్తాను. ఇప్పుడు నేను డిఎఫ్ డాట్ డి టైప్స్ అంటే నాకు ప్రాపర్ ఇంటూ 32 ఆబ్జెక్ట్ ఫ్లోట్ 64. సో ఇంతకుముందు నాకు ఎలా అయితే ఉందో అలా వచ్చినాయి కదా. సో ఇలా ఏంటంటే మనం జేసన్ నుంచి డేటా తీసుకున్నప్పుడు మనం ఆ జేసన్ ఫైల్ బట్టి మనం డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేయగలం. ఓకే, వన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత కూడా మనం డేటా టైప్స్ కన్వర్ట్ చేయడం, కాలమ్స్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఏంటంటే మనం జేసన్ ఫైల్ నుండి మనం డేటా తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది నెక్స్ట్ దీన్ని ఓకే. సో ఇలా ఓకే, ఇది జేసన్ అర్థమైంది కదా జేసన్. సో మీరు సింపుల్గా ఏంటంటే జేసన్ డాట్ లోడ్ ఓపెన్ దట్ ఫైల్, ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆ ఫైల్ ఓపెన్ చేస్తే జేసన్ డాట్ లోడ్ ఏం చేస్తుంది అంటే ఆ జేసన్ ఫైల్ డిక్షనరీ కన్వర్ట్ చేస్తుంది. వన్స్ డిక్షనరీ కన్వర్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీ ఇష్టం. ఓకే, సో మీరు ఏదైనా చేయొచ్చు. సో ఇది జేసన్. నెక్స్ట్ XML. సో XML వచ్చేసి మీకు XML కూడా పీడీ డాట్ రీడ్ XML ఉంటుందా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే పీడీ డాట్ రీడ్ XML అంటాను. ఓకే, సో పీడీ డాట్ రీడ్ XML అన్నా సరే నాకు పీడీ డాట్ రీడ్ XML అని ఉంది. ఓకే, నాకు పైథాన్లో XML రీడ్ చేయాలన్నా సరే నేను CSS ఎక్సెల్ రీడ్ చేసినట్టు పీడీ డాట్ రీడ్ XML చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ నేను ఏమంటానంటే డేటా స్లాష్ ఓకే, నేను ఏం చెప్తాను, నా ఎక్సెల్ ఫైల్ ఉంది కదా, సో XML ఫైల్ ఉంది కదా, XML ఓకే రీనేమ్ కాపీ ఓకే. సో XML పేస్ట్ చేస్తాను, ఎగ్జిక్యూట్ చేశాను. నాకు చూసారా రో ఎన్ని వచ్చింది, ఇది కాదు నాకు కావాల్సింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే XML కూడా అంతే అనమాట. మన XML కూడా ఏంటంటే మనం కన్ఫిగరేషన్ చేసుకోవాలి. సో పాత్ బఫర్ నేమ్ స్పేసెస్ ఎక్సెట్రా ఎలిమెంట్స్ ఎట్రిబ్యూట్ ఇలా మనం చేసినా సరే మనకు జనరల్గా ఏంటంటే ఈ రీడ్ అండర్స్కోర్ XML లో మనం ఈజీగా డేటా అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయలేం అనమాట. సో దాని గురించి ఏంటంటే ఈవెన్ తో మన రీడ్ అండర్స్కోర్ XML లో ఉన్నా సరే మన XML ఫైల్స్ ఎప్పుడు కూడా ప్రాపర్ టేబుల్ ఫార్మాట్ లో ఉండవు కాబట్టి, అంటే ప్రాపర్ స్ట్రక్చర్ లో ఉండవు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ రీడ్ అండర్స్కోర్ XML వి విల్ యూజ్ ఎ డిఫరెంట్ ప్యాకేజ్ అనమాట. పైథాన్ లో మనకి XML అనే ఒక ప్యాకేజ్ ఉంది. ఓకే, పైథాన్ లో మనకి XML అనే ప్యాకేజ్ ఉంది. దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ పైథాన్ లో ఉంటుంది అనమాట XML అనేది. సో ఈ XML ప్యాకేజ్ లో ఈ ట్రీ అని చెప్పి ఇంకొక మాడ్యూల్ ఉంది. సో ఈ ట్రీలో ఎలిమెంట్ ట్రీ అని ఉంటుంది అనమాట. ఓకే, సో ఎలిమెంట్ ట్రీ దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట యాజ్ ఈటీ అంటాం. ఓకే, యాజ్ ఈటీ. సో మన ఏంటంటే XML లో ఈ ట్రీ అని ఉంటుంది, ఈ ట్రీలో ఎలిమెంట్ ట్రీ అని ఉంటుంది అనమాట. ఓకే, సో మీ డాక్యుమెంటేషన్ కావాలంటే డాక్యుమెంటేషన్ ఉంటుంది, XML ఎలిమెంట్ ట్రీ అని ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎక్సెల్ ఈ ట్రీ డాట్ ఎలిమెంట్ అని వచ్చిందా. సో దీని డాక్యుమెంటేషన్ అనమాట. సో ఇక్కడ మీ డాక్యుమెంటేషన్ చూస్తే డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంటుంది అనమాట. అంటే మీకు ఒక ఎక్సెల్ ఫార్మాట్ ఉంటే ఏం చేయాలి ఏంటి అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ XML ఫైల్ ఇంపోర్ట్ చేసుకున్నాడు, దాని తర్వాత ఏం చేశాడు పార్స్ చేశాడు అనమాట. అంటే ఈటీ డాట్ పార్స్ అని చెప్పేసి XML ఫైల్ ఇచ్చాడు అనమాట. సో నేను కూడా అదే చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను ఏమంటానంటే ట్రీ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ట్రీ ఈజ్ ఈక్వల్ టు ఈటీ డాట్, ఇక్కడ నేను స్మాల్ ఈటీ ఇచ్చాను కాబట్టి ఇక్కడ స్మాల్ ఈటీ ఇచ్చాను. ఒకవేళ క్యాపిటల్ ఈటీ ఇస్తే ఇక్కడ కూడా నేను క్యాపిటల్ ఈటీ ఇస్తాను అనమాట. ఈటీ డాట్ ఇక్కడ నేను ఏమంటాను డాక్యుమెంటేషన్ ఏం చెప్పాడు ఈటీ డాట్ పార్స్ అన్నాడు. ఓకే, సో నేను కూడా ఏమంటానంటే ఈటీ డాట్ పార్స్ అంటాను. సో పార్స్ అని చెప్పి సేమ్ నాకు ఇంతకుముందు ఏమి ఇచ్చుకున్నా అవన్నీ వేస్తాం. సో డేటా స్లాష్ XML ఎట్సెట్రా. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఒక XML ట్రీ అనేది క్రియేట్ అయింది అనమాట.
సో మీకు ఏం చెప్పాను, ఎక్స్ఎంఎల్ ట్రీ అనేది అంటే ఎక్స్ఎంఎల్ ట్రీ అంటే నాకు ఈ డేటా ఇక్కడ ఏదైతే మీకు డేటా కనిపిస్తుందో ఈ డేటా మొత్తం నాకు ఎక్స్ఎంఎల్లోకి ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే నాకు ఓన్లీ డేటాను తెచ్చుకోవాలి. నాకు ఎక్స్ఎంఎల్ డేటా వచ్చేసింది, బట్ నాకు ఈ డేటా అంతా అవసరం లేదు. నాకు ఏంటంటే ఈ డేటా అనేది నాకు ప్రాపర్ టేబుల్ ఫార్మాట్లో కావాలి. ఓకే, సో ఇక్కడ ఉన్న డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి నాకు ప్రాపర్ టేబుల్ ఫార్మాట్లో కావాలన్నమాట. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నాకు మీకు ఏం చెప్పాను, ఎక్స్ఎంఎల్ ట్రీలో ఎప్పుడు కూడా మీకు ఉండేది ఏంటి, రూట్ నోడ్ ఉంటుంది అనమాట. సో నేనేమంటాను అంటే గెట్ రూట్ అంటాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. సో ట్రీ డాట్ గెట్ రూట్ అన్నాడు. సో రూట్ ఈక్వల్ టు ట్రీ డాట్ గెట్ రూట్. ఓకే, సో రూట్ నేను రూట్ చూస్తే నాకు ఏంటి రెస్పాన్స్ అని వచ్చింది. ఆల్రెడీ మీకు తెలుసు మన ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో రూట్ నోడ్ ఏంటి, రెస్పాన్స్. ఓకే, సో రూట్ నోడ్ వచ్చిన తర్వాత సో రూట్ నోడ్ నుంచి మనం ఏం చేయాలంటే చైల్డ్ నోడ్స్ని తెచ్చుకోవాలన్నమాట. సో రూట్ నోడ్ నుంచి చైల్డ్ నోడ్ ఎలా తెచ్చుకుంటాం, రూట్ డాట్ గెట్ చిల్డ్రన్. ఓకే, సో రూట్ డాట్ గెట్ చిల్డ్రన్ అంటే నాకు వచ్చింది, కానీ ఇది ఏమంటుందంటే డెప్రికేటెడ్ వార్నింగ్, దిస్ మెథడ్ విల్ బి రిమూవ్డ్ ఇన్ ఫ్యూచర్ వెర్షన్, యూజ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ అంటుంది అనమాట, ఆర్ ఇటరేషన్ ఓవర్ ఎలిమెంట్ అంటుంది. ఇది ఏమంటుందంటే మీరు ఇలా గెట్ రూట్ డాట్ గెట్ చిల్డ్రన్ అని తెచ్చుకోవద్దు. లైక్ ఈవెన్ దో వచ్చింది రూట్ డాట్ గెట్ చిల్డ్రన్ అంటే నాకు ఎలిమెంట్ రో అని వచ్చింది. ఎలిమెంట్ రో అంటే ఏంటి, ఇది నా రో ఇక్కడ ఉంది కదా. సో ఎలిమెంట్ రో అంటే ఏంటి, ఇది ఇది ఈ రో. ఓకే, ఇందాక నాకు వచ్చింది ఏంటి, రెస్పాన్స్ కదా. సో ఇందాక నాకు ఫస్ట్ వచ్చింది ఎలిమెంట్ రెస్పాన్స్. ఎలిమెంట్ రెస్పాన్స్ అంటే ఇది. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చింది రో. ఓకే, రో అంటే ఏది, ఇక్కడ ఇందులో నాకు వచ్చిన రో అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇలా గెట్ చిల్డ్రన్ అంటే డేటా వస్తుంది, కానీ మీరు ఎలా చేయొద్దు. మీరు ఏమంటున్నాడంటే యూజ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ ఆర్ ఇటరేషన్ ఓవర్ ఎలిమెంట్ అంటున్నాడు. అంటే వీడు ఏం చెప్తున్నాడంటే ఇలా గెట్ చిల్డ్రన్ పెట్టొద్దు. వీడు ఏమంటాడంటే ఫర్ చైల్డ్ ఇన్ రూట్ అని చెప్పమంటున్నాడు అనమాట. సో ప్రింట్ చైల్డ్ అనమంటాడు. సో మీ డేటా అనేది ఎలా తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు చూసారా నాకు రో వచ్చింది. ఓకే, సో ఎందుకంటే నా చైల్డ్లో ఒకటే ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఏమంటానంటే ఫర్ డేటా ఇన్ చైల్డ్ అంటాను. ఓకే, ప్రింట్ డేటా అంటాను. చూసారా నాకు రోస్ వచ్చేసినాయి. సో ఈ రో ఏంటి, మళ్ళీ అగైన్ ఇక్కడ మల్టిపుల్ రోస్ వచ్చినాయి కదా. ఈ మల్టిపుల్ రోస్ ఏంటి, మనకి ఇక్కడ ఉన్నాయి కదా. ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకు మల్టిపుల్ రోస్ వచ్చినాయా, ఇక్కడ చూసారా ఇవి ఉన్నాయా, ఇవే అనమాట. ఓకే, ఇక్కడ ఈ రోస్ ఉన్నాయి కదా, ఇది రో అంటే ఈ రో లోపల మళ్ళీ ఇంకో రో ఉంది కదా, మళ్ళీ ఇంకో రో ఉంది. సో ఇది ఒక స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో ఇది ఒక స్ట్రక్చర్ రో అని చెప్పి మల్టిపుల్ స్ట్రక్చర్ అనమాట. సో ఈ స్ట్రక్చర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మనకు డేటా కావాలి. సో నేను ఇక్కడ ఏమంటానంటే డేటా డాట్ ట్యాగ్స్ అంటాను అనమాట. ఓకే, ట్యాగ్స్ అనేది లేదు, సో డేటా డాట్ ట్యాగ్స్ కాదు. సో డేటా డాట్ ఇక్కడ నేను ఏమంటానంటే ఫైండ్ అంటాను అనమాట. ఆర్ దీన్ని నేను ఏమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ డేటా దీన్ని నోడ్ అంటాను. ఓకే, దీన్ని నేను నోడ్ అంటాను అనమాట. నోడ్ ఎందుకు అంటానంటే అవి చైల్డ్ నోడ్స్ కాబట్టి. నోడ్ డాట్ ఫైండ్, నేను ఏమంటానంటే ఫైండ్ ఇయర్ అంటాను. నాకు ఎందుకు ఫైండ్ ఇయర్ అంటానంటే ఇక్కడ నాకు ఇయర్ ఉంది కదా, నాకు ఈ ఇయర్ కావాలి. సో నేను ఏమంటానంటే ఫైండ్ ఇయర్ అంటాను. సో ఫైండ్ ఇయర్ అంటే నాకు చూసారా నాకు ఇయర్ ఎలిమెంట్ వచ్చింది. ఓకే, సో ఫైండ్ ఇయర్ వచ్చిన తర్వాత నేను ఏమంటాను నాకు ఇయర్ కాదు అందులో ఉన్న వాల్యూ కావాలి. సో నేను ఏమంటాను డాట్ టెక్స్ట్ అంటాను. చూసారా నాకు ఈ టెక్స్ట్ వచ్చేసింది. ఓకే, ఈజీగా. సో అలా ఏంటంటే నాకు ఇయరే కాదు నేను అన్నీ తెచ్చుకోగలను. లైక్ ప్రింట్ ఇయర్. ఓకే, నోట్ డాట్ ఫైండ్. ఓకే, ఇయర్ తర్వాత మనకి ఏముంది ఇంకా, ఓకే రేసు అవన్నీ ఉన్నాయి. ఓకే, రేస్ ఉంది, సెక్స్ ఉంది, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, మోర్టాలిటీ ఉంది. సో నేను ఇవే ఇస్తాను అనమాట ఇక్కడ. సో రేస్ ఇవన్నీ ఇస్తాను, కానీ నాకు ప్రింట్ చేయడం కాదు కదా, నాకు డేటా అనేది సేవ్ చేయాలి కదా. నేను ఏమంటానంటే వీటిని లిస్ట్లో సేవ్ చేస్తాను అనమాట. సో లిస్ట్లో నేను ఏమంటానంటే ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్ ఇస్తాను, రేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్ ఇస్తాను. అలాగే నాకు ఇంకా ఏమున్నాయి, నాకు ఇక్కడ ఇయర్, రేసు, సెక్స్. ఓకే, సో ఇది ఈక్వల్ టు ఎంటీ లిస్ట్ ఇస్తాను. అలాగే నెక్స్ట్ మనకి నాకు ఏముంది ఇక్కడ, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది. సో ఇక్కడ నేను యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇస్తాను.
దీన్ని కూడా ఒక లిస్ట్ కింద ఇస్తాను. నెక్స్ట్ ఇంకేముంది నాకు ఇక్కడ మోర్టాలిటీ అని ఉంది. సో మోర్టాలిటీని కూడా నేను లిస్ట్ కింద ఇస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ నేను ఏమంటానంటే ఇయర్ డాట్ అపెండ్ అంటాను. సో ఇక్కడ కూడా ఏమంటానంటే రేస్ డాట్ అపెండ్ అంటాను. అలాగే ఇక్కడ నేను ఏమంటాను సెక్స్ డాట్ అపెండ్ నోడ్ డాట్ ఫైండ్. సో నేను ఏమంటానంటే ఫైండ్ సెక్స్ వాట్ టెక్స్ట్ కావాలి నాకు మొత్తం డేటా అవుతుంది. ఓకే, నెక్స్ట్ మోర్టాలిటీ కదా, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కదా. సో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డాట్ అపెండ్ ఏమంటాను నోడ్ డాట్ ఫైండ్. సో ఫైండ్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డాట్ టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ మోర్టాలిటీ. సో మోర్టాలిటీ డాట్ అపెండ్. ఓకే, సో నోడ్ డాట్ ఫైండ్. ఓకే, ఫైండ్ మోర్టాలిటీ డాట్ టెక్స్ట్ అంటాము. సో ఇలా ఇచ్చుకోవచ్చు, లేదా ఇంకో వే కూడా ఉంది, కావాలంటే మీరు ఇక్కడే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. బట్ సో ఇలా 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 ఈజియెస్ట్ వే లైక్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ చేయగా నాకు ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ ఏమొచ్చిందంటే సో నన్ టైప్ హ్యాస్ నో అట్రిబ్యూట్ టెక్స్ట్ అన్నమాట. సో నాకు ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నా ఫస్ట్ ఇక్కడ నాకు ఇయర్, రేసు, సెక్స్, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, మోర్టాలిటీ ఉన్నాయా. బట్ నాకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు ఇయర్ ఉంది, రేస్ ఉంది, సెక్స్ ఉంది, ఇక్కడ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లేదు. ఈ పర్టికులర్ నోడ్లో నాకు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లేదు, బట్ ఇక్కడ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉందన్నమాట. సో ఇక్కడ ఏమంటుందంటే నేను యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూశాను, ఫైండ్ చేశాను, బట్ లేదు. లేకపోతే నన్ను వస్తుంది అనమాట. నన్ను అంటే వాడు టెక్స్ట్ అడుగుతున్నాం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అనమాట. సో ఇక్కడ నేను ఏమంటానంటే ఇక్కడ నేను ఇది పెడతాను, ట్రై ఎక్సెప్షన్ పెడతాను అనమాట. సో ట్రై, ఒకవేళ నీకు ఏమైనా ఎర్రర్ వస్తే ఇన్ కేసు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ కనపడకపోతే ఎక్సెప్ట్ నేను ఏమంటానంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో నల్ యాడ్ చేయమంటాను, లేదా నన్ను యాడ్ చేయమంటాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఎర్రర్, ఎందుకంటే ఎప్పుడైతే నాకు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లేదో అప్పుడు ఎర్రర్ వస్తుంది కదా. నేను ఏమంటాను ట్రై యాక్సెప్ట్ పెట్టి ఎర్రర్ రాకుండా నన్నునే అపెండ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఇయర్ ఉంది, ఓకే, అలాగే నాకు సెక్స్ ఉంది, సో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను డిక్షనరీ క్రియేట్ చేయాలి. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్. మీకు తెలిసిందే, నేనేమంటాను ఇయర్. ఓకే, ఇయర్ నేమో ఇయర్ అనే అంటాను. ఓకే, నెక్స్ట్ రేస్. సో ఇక్కడ నేను రేస్ అంటాను. నెక్స్ట్ సెక్స్, ఇక్కడ నేను సెక్స్ అంటాను. నెక్స్ట్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే, సో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, నేను యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అలాగే మోర్టాలిటీ. ఓకే, సో అలాగే మోర్టాలిటీ. ఓకే, సో నాకు డిఎఫ్ అనేది క్రియేట్ అయిపోయిందా చూసారా, నాకు ప్రాపర్ ఎక్స్ఎంఎల్ నుంచి నాకు ప్రాపర్ డిఎఫ్ అనేది క్రియేట్ అయిపోయిందా. సో ఇలా అనమాట. సో ఇప్పుడు నాకు డి టైప్స్ చెక్ చేసుకుంటే డిఎఫ్ డాట్ డి టైప్స్ అంటే నాకు అన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటిని కన్వర్ట్ చేయాలంటే నేను ఇంతకుముందు కన్వర్ట్ చేసుకున్నా కదా, సేమ్ ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇంటిజర్ కింద. ఓకే, అలాగే ఇక్కడ నేను ఇంకోటి ఏం చేస్తాను, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసుకుంటాను. యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ అడ్జస్టెడ్ డెత్ రేట్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో అడ్జస్టెడ్ డెత్ రేట్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో నాకు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏముంటుందంటే ఇక్కడ నేను ఇయర్ అనేది స్మాల్ ఇయర్, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇది కదా, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కాలం నుంచి నేను తొలగించాను. సో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే, ఇక్కడ నాకు ఏముంది మోర్టాలిటీ అని ఉంది కదా. సో మోర్టాలిటీ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో నాకు డిఎఫ్ వచ్చింది. ఓకే, డిఎఫ్ డాట్ డి టైప్స్ అంటే నాకు కరెక్ట్గా అన్నీ ఉన్నాయి. సో ఇయర్ కన్వర్ట్ అవ్వలేదు. ఎందుకు కన్వర్ట్ అవ్వలేదు అంటే ఇక్కడ నాకు ఇయర్ అనేది కొత్త కాలం క్రియేట్ అయిపోయింది. ఓకే, సో అందుకని క్రియేట్ అవ్వలేదు. సో నేను ఏమంటానంటే సో నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. ఓకే, సో నాకు కరెక్ట్గా వచ్చిందా ఇయర్, రేసు, ఇంటూ 32 మిగతా రెండు ఆబ్జెక్ట్ మిగతా రెండు. ఓకే, సో నేను ఎలా ఏంటంటే ఎక్సెల్ నుంచి ఎక్సెల్ నుంచి సిఎస్వి నుంచి నేను డేటా తెచ్చుకోవాలంటే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఓకే, ఈజీగా తెచ్చుకోవచ్చు.
బట్ ఒకవేళ నేను జేసన్ తెచ్చుకోవాలంటే కొంచెం లిటిల్ డిఫికల్ట్. ఏంటంటే ఫస్ట్ జేసన్ ఫార్మాట్ అర్థం చేసుకుని ఆ ఫార్మాట్ బట్టి ఫస్ట్ నేను జేసన్ లోడ్ చేసుకుని జేసన్ డేటాను ఒక డిక్షనరీ కింద తెచ్చుకుని ఆ డిక్షనరీని నేను డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది లిటిల్ కొంచెం ట్రికీ అనమాట. సో ఎక్స్ఎంఎల్ కూడా అంతే. సో ఎక్స్ఎంఎల్ ఫస్ట్ మీరు తెచ్చుకుని ఎక్స్ఎంఎల్ని పాస్ చేసి ఓకే ఎక్స్ఎంఎల్లో ఎక్స్ఎంఎల్ డేటాలో నోడ్ ఫస్ట్ రూట్ నోడ్ ఏది సబ్ నోడ్ ఏదైనా ఫైండ్ అవుట్ చేసుకుని ఆ ఫైండ్ అవుట్ చేసుకున్న దాన్ని బట్టి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాన్ని డేటా ఫ్రేమ్ కింద క్రియేట్ చేయాలి. సో ఇలా ఏంటంటే మనం జేసన్ నుంచి ఎక్స్ఎంఎల్ ఫైల్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి మనం డేటా ఫ్రేమ్ కింద క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఎక్స్ఎంఎల్ సిఎస్వి సారీ ఎక్సెల్ ఫైల్ నుంచి డేటా తెచ్చుకోవడం, సిఎస్వి ఫైల్ నుంచి డేటా తెచ్చుకోవడం స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి మీకు అర్థమే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే జేసన్ ఎక్స్ఎంఎల్ ఏం చేయాలంటే నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్ని ఫాలో అవుతూ మీరు కోడ్ రాసుకోండి. ఓకే, నేను డేటా అది షేర్ చేస్తాను. ఫస్ట్ మీరు నేను చెప్పింది ఏదైతే ఉందో సేమ్ థింగ్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇందులోకి వెళ్ళి ఓకే ఏదో ఒక మీకు నచ్చిన డేటా సెట్ ఓకే మీకు ఏదో సపోజ్ క్వార్టర్లీ ఎంప్లాయ్మెంట్ సర్వే ఉందా, ఇది ఓపెన్ చేయండి. క్వార్టర్లీ ఎంప్లాయ్మెంట్ సర్వే ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్స్లో మీకు డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయో చూడండి. ఓకే, సో ఫార్మాట్లో ఇక్కడ నాకు ఏముంది, సిఎస్వి ఫార్మాట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అదర్ ఫార్మాట్ ఇక్కడ మీకు జేసన్ ఉంది, ఎక్స్ఎంఎల్ ఉంది. ఎక్స్ఎల్ఎస్ ఓపెన్ ఓడిఎస్ డిఫరెంట్. ఎక్స్ఎల్ఎస్ అంటే నార్మల్ ఎక్సెల్ ఫార్మాటే. ఎక్స్ఎల్ఎస్ అన్న ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అన్న రెండు ఎక్సెల్ ఫార్మాట్లే. ఓడిఎస్ అంటే ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మాట్ అనమాట. అది మన ఎక్కువ యూజ్ చేసే కాదు. ఓకే, ఎక్స్ఎంఎల్ జేసన్ అనేవి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఈ డేటాని మీరు రీడ్ చేయడానికి ట్రై చేయండి. సో ముందుగా ఏంటంటే మీరు సిఎస్వి డేటాను డౌన్లోడ్ చేసి చేయండి. మీకు అలాగే నేను ఏపీఐ నుంచి కూడా ఓకే ఇదే డేటాని మనం ఏపీఐ యూజ్ చేసి మన డేటా ఎలా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, అలాగే ఆ డేటాబేస్ నుంచి మన డేటా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అనేది మనం రేపు చెప్తాం. సో మీరు ప్రాక్టీస్ ఏం చేయాలంటే నేను ఏదైతే ఈరోజు చెప్పానో సేమ్ ఎక్సెల్ ఫైల్ జేసన్ ఫైల్ తెచ్చుకుని మీ ఓన్గా మీరు డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి నేను చెప్పిన దాని ప్రకారం. అది సెకండ్ టాస్క్ ఏంటంటే ఈ data.geo.inలోకి వెళ్ళి ఏదో ఒక మీ నచ్చిన ఫార్మెట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మిమ్మల్ని సైన్ ఇన్ అడుగుద్ది, లాగిన్ అవ్వండి. ఓకే, ఒకవేళ అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అవ్వండి, ఎవరైనా రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి, మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అడుగుద్ది, అవన్నీ ఇచ్చి మీరు రిజిస్టర్ అవ్వండి, అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాతే మీరు డేటా అనేది డౌన్లోడ్ చేసుకోగలుగుతారు అనమాట. ఓకే, సో మీరు డేటా అనేది ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇన్ అదర్ ఫార్మాట్ ఉంది కదా, జేసన్ ఎక్స్ఎంఎల్ ఇదేమో సిఎస్వి డైరెక్ట్. ఓకే, ఇది యూస్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకుని ఆ డేటాని రీడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు రియల్ టైంలో కూడా డేటా ఇంచుమించు ఎలాగే ఉంటుంది. అర్థమైనాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా?